విశాఖ స్టీల్ ప్లాంట్ లో మొన్న జరిగిన ప్రాంతంలోనే మరో ప్రమాదం జరిగింది. అయితే అందరూ సురక్షితంగా బయటపడ్డారు. లాడెల్కు రంధ్రం పడి ద్రవం నేలపాలైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మొన్న జరిగిన ప్రాంతంలోనే మరో ప్రమాదం జరిగింది. అయితే అందరూ సురక్షితంగా బయటపడ్డారు. లాడెల్కు రంధ్రం పడి ద్రవం నేలపాలైంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, శ్రీనివాస్ ఏదైతే ఎస్ఎంఎస్ విభాగంలో మళ్ళీ లాడెల్ నుంచి ఏదైతే కొంత ద్రవకు కిందకి ఒలిగింది, అయితే ఇది ఒక్కసారిగా ఒలగడంతో ప్రమాదం జరిగిందని చెప్పి బయటకు వచ్చినటువంటి సమాచారం. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే యాజమాన్యం కానీ వీళ్ళు కానీ చెప్తున్న దాని ప్రకారం మనం చూస్తే సో లాడెల్ ఎప్పుడైనా బ్లాక్ అయినప్పుడు దాన్ని ఓపెన్ చేసేటప్పుడు కొంత ద్రవం కిందకి ఒలుగుతుంది. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. దీన్ని ప్రమాదంగా కానీ చిత్రీకరించేటువంటి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి యాజమాన్యం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంత ఏదైతే ద్రవం ఉందో అది కిందకు ఒలిగింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం కానీ గాయాలు కానీ ఏమీ కాలేదు. సో నార్మల్ గా ఎప్పుడైనా బ్లాక్ అయినప్పుడు అది ఓపెన్ చేసినప్పుడు ఆ ద్రవం కింద పడడం సహజం. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. అయితే మొన్న జరిగినటువంటి ప్రమాదం నేపథ్యంలో చిన్నది జరిగినా కూడా దాన్ని ప్రమాదంగా భావిస్తున్నారు. కాబట్టి ఇది ప్రమాదం కాదు, జనరల్ గా జరిగే దాంట్లో బట్ కొంత ద్రవం కింద ఒలిగిన మాట వాస్తవం. అందులో ఇది ప్రమాదం కాదు అనేది చెప్పి ఉప్పు యాజమాన్యం కానీ వీళ్ళు కానీ చెప్తున్నారు. అయితే ఒకసారిగా మళ్ళీ జరిగాక ఇలాంటి పొరపాట్లు జరగవని నిన్నే ఆల్రెడీ హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో మళ్ళీ అది బ్లాక్ అవడం వల్ల ఒకసారిగా అది కింద ఒలగడంతో పూర్తి స్థాయిలో కార్మికులు కానీ మిగతా వాళ్ళు కానీ కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం చెప్పొచ్చు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు.